పోలీసు వాళ్ళు లాఠీ రాజ్యాన్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పోలీసు వాళ్ళ అండతోని అధికారుల అండతోని గ్రామాల స్వైర విహారం చేసే అధికార పక్షం వాళ్ళు మొక్కం చెల్లక ఈ రోజు ఏం చేయాలనంటే ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు పోలీసు వాళ్ళ సహకారంతో గద్దెలు వాలగొడుతున్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, పొలాల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఖబర్దార్ నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులకి, మళ్ళొక్కసారి పునరావృతం అయితే కోదాడు నియోజకవర్గంలో ఎక్కడ గులాబీ జెండాని టచ్ చేసిన బీఆర్ఎస్ నాయకుడిని పైన దౌర్జన్యం జరిగిన ईद का जवाब ईद पत्थर से देंगे। बिल्कुल अभी कोई आगे पीछे सोचने का नहीं है। ఏలుకు ఏలు కాలు కాలు సమాధానం చెప్పడం మాకు కూడా తెలుసు. తప్పకుండా రేపు రానున్న భవిష్యత్తులో ఏ ఒక్క కార్యకర్త మీద ఏ ఒక్క చిన్న దాడి జరిగినా దానికి ప్రతి సమాధానంగా మేము కూడా దాడులకు దిగుతామనే విషయాన్ని పోలీసు వాళ్ళకి హెచ్చరికతో చెప్తున్నా. ఇవాళ కొండాపురంలో జరిగింది, మొన్న బేతంలో జరిగింది, రేపు ఇంకెక్కడ జరగడానికి ఊహలు చేస్తున్నారో తెలియదు. 100% పోలీసు వాళ్ళు చర్యలు చేపట్టకపోతే అధికార నాయకులు పోలీసు వాళ్ళు మాకు అండగా ఉన్నారనే ధీమాతో ముందడుగు వేస్తే తప్పకుండా చట్టపరంగా పోలీసు వాళ్ళ బట్టలిపుతాం, అధికార పార్టీ వాళ్ళని ఊర్ల నుంచి బయటకు వెళ్ళకూడతాం అనే విషయాన్ని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా.